सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఆనందంగా సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. మనిషే కాదు, ప్రతి జీవరాశి కూడా. మనిషి తన ఆనందాన్ని పొందాలి అంటే మొదటి సాధనం ఈ శరీరం. దీన్నే సంస్కృతంలో ఉపాధి అంటారు. ఆ ఉపాధి అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వేదాంతం చదువుతున్నంత కాలం మనకు ఆ ఉపాధి అనేటువంటిది అన్నీ పర్యాయ పదం. అది ఉపాధి అంటే ఇక్కడ శరీరం. ఈ శరీరం ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తాం కాబట్టి దీన్ని ఉపాధి అన్నారు. ఈ ఉపాధి సుఖం అనుభవించాలంటే కొన్ని విషయాలు ఉండాలి. అనుభవించడానికి కొన్ని విషయాలు ఉండాలి. విషయాలు లేకుండా ఈ శరీరం సుఖం అనుభవించలేదు. కళ్ళ ద్వారా సుఖం అనుభవిస్తాం కనుక కళ్ళు చూడడానికి విషయం ఉండాలి. ఏదైనా ఒక రూపం, ఒక రంగు ఉంటే ఆ కళ్ళ ద్వారా ఈ మనస్సు ఆ రూపాన్ని చూసి ఆనందిస్తుంది. అందుకనే అనేక రంగులు రూపాలన్నీ పెట్టాడు భగవంతుడు సృష్టిలో. తర్వాత ఈ ముక్కు ద్వారా కొన్ని అనుభవాలు, ఆనందాన్ని అనుభవించడం. కనుక కొన్ని వాసనలు పెట్టాడు సృష్టిలో. అదొక విషయం, వాసన అనేటువంటిది. పూల వాసన, పండ్లు వాసనలు, ఆహార పదార్థాల వాసనలు, అనేక వాసనలు. ఆ వాసన లేకపోతే సుఖం అనుభవించలేదు. అదేవిధంగా శబ్దం విని ఆనందిస్తాడు. అందుకనే శబ్దాలు పెట్టాడు భగవంతుడు సృష్టిలో. శబ్దాల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తాం శ్రోత్ర ఇంద్రియం ద్వారా. అదేవిధంగా రసన ఇంద్రియం, నాలుక, దానికి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆహార పదార్థాలు రకరకాలైనటువంటి తిని ఆనందం అనుభవిస్తున్నాం కదా. అతిగా తిని ఒక్కొక్కసారి వ్యాధి కూడా తెచ్చుకుంటున్నాం కదా. కాబట్టి ఆనందాన్ని అనుభవిస్తాం. అదేవిధంగా స్పర్శ, ఈ స్పర్శ వల్ల చల్లగా పిల్ల తిమ్మెర గాలులు తగులుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది శరీరానికి. చాలా హాయిగా ఉందండి అంటాం, ఆనందమే కదా. కాబట్టి ఈ స్పర్శ ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. స్పర్శ ద్వారా ఏవేవి అనుభవించాలో ఆ వస్తువులు, ఆ సంబంధించినటువంటి విషయాలు కూడా భగవంతుడు సృష్టించాడు. అంటే ఏమిటి ఇక్కడ? 5 ఇంద్రియాల ద్వారా, వాటి వాటి యొక్క విషయాల ద్వారా ఈ యొక్క మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది. ఉపాధి, విషయ. మొదటిదేమిటి? ఉపాధి. రెండవదేమిటి? విషయం. మన ఇంట్లో ఒక కారు కానీ మనకి ఇష్టమైనటువంటి ఉంటాయి కదా, అవి ఉంటే బాగుండు అనుకుంటాం. అవన్నీ విషయాలే. అదేవిధంగా మూడవది ఏంటంటే లోకం, ఎన్విరాన్మెంట్. విషయాలున్నాయి,
అనుభవించడానికి శరీరం, ఇంద్రియాలు ఉన్నాయి. కానీ దానికి తగినటువంటి వాతావరణం గనక లేకపోతే కన్జీనియల్ అట్మాస్ఫియర్ అంటారు లోకం. సో ఐ రిక్వైర్ ఏ వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం వినడానికి, కేనోపనిషత్తు ఆనందంగా ఉంటుందని చెప్పి శ్రోత్ర ఇంద్రియం ద్వారా వింటున్నాం. ఆ విషయం ఏమిటి? శబ్దం. కేనోపనిషత్తు విషయం. ఇప్పుడు లోకం ఏమిటి? సరి అయినటువంటి వాతావరణం కావాలి వినడానికి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వినలేరు కదా. ప్రశాంతంగా ఉండాలి, మైక్ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, లైట్లు ఉండాలి. ఇదంతా అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అంటారు, లోకం అంటాం. ఈ మూడు లేకుండా ఆనందం అనేటువంటిది లభించదు. అర్థమైందా? ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఆనందం రాదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసండి. కింద కూర్చోలేని వాళ్ళకి చైర్ లేకపోతే, ఈరోజు సపోజ్ కింద కూర్చోలేనటువంటి వాళ్ళకి చైర్ లేదనుకోండి, ఏం వింటారు క్లాస్? కాబట్టి అది కూడా ఒక లోకమే. అది మనకు సుఖాన్ని ఇచ్చేటటువంటిది, మనల్ని కంఫర్టబుల్గా కూర్చోవడానికి అనుకూలించేది కూడా ఇట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కనుక ఉపాధి, విషయ, లోక, ఈ మూడు ఇవన్నీ దేని వల్ల వస్తాయి? మంచి శరీరం ఏమండి, ఆరోగ్యంగా ఉండాలి. పొద్దున్నుంచి తలకాయ నొప్పి లేకుండా ఉంటే కదా క్లాస్కి వస్తాం. లైట్గా హెడ్ ఎక్ ఉందనుకుంటే కూడా క్లాస్ అర్థం కాదు కదగా. ఉపాధి ఇది శరీరం. మెడిటేషన్ క్లాస్ అయితే అక్కడ. కనుక ఈ ఉపాధి అనేటువంటిది ఫలం, ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ అన్నది. దేనివల్ల ఫలం అంటే ఇది శాస్త్రంలో చెప్పబడింది. నీకు మంచి శరీరము, ఆరోగ్యమైనటువంటి శరీరం దొరకాలన్నా ఇది ఫలం. శరీరం అనేటువంటిది ఒక ఫలం, రిజల్ట్. అలాగే మంచి విషయాలు, నువ్వు అనుకున్నట్లుగా ఆనందించాలనుకున్నట్లుగా విషయాలు, మంచి ఆహార పదార్థాలు, మంచి మ్యూజిక్, మంచి డాన్స్ చూడటానికి, మంచి వస్త్రం కట్టుకోవడానికి, మంచి కూల్ అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా వాతావరణం రావాలంటే పుణ్యం చేసుకొని ఉండాలి. విషయాలు కూడా, మంచి విషయాలు మనకు ఎప్పుడు లభిస్తాయి అంటే మంచి పుణ్యం చేసుకొని ఉంటే లభిస్తాయి. అదేవిధంగా లోకం కూడా, గుడ్ హౌస్, గుడ్ నైబర్స్, మంచి ఇరుగు పొరుగు, మంచి ఊరు, బాంబులు, నెక్సలైట్లు, యుద్ధాలు లేకుండా, టెర్రరిస్టులు లేకుండా ఉండాలి లోకం. అది కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే మంచి వాతావరణంలో పుడతాం. అంత ఈజీ కాదు లేకపోతే. ఎంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉంటేనే మనం కూడా ఆనందాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ ఉపాధి ఫలితానికి విషయాలు, మంచి విషయం కూడా ఒక ఫలితమే. అదేవిధంగా లోకం కూడా ఏ రిజల్ట్. దేనివల్లనంటే శాస్త్రం చెప్తుంది, మంచి కర్మలు చేయడం వల్ల, పుణ్యమైనటువంటి కర్మలు చేయడం వల్ల ఇవన్నీ లభిస్తాయి. ఈ మూడు కూడా ఎటువంటి కర్మలు అన్నారు? ఇవి మూడు ఫలితాలు. ఉపాధి, విషయ, లోక అనేటువంటిది మూడు ఫలితాలు. ఈ ఫలితాలు ఎలా వస్తాయి అంటే మూడు కర్మల వల్ల వస్తాయి. కర్మత్రయం, ఇది ఫలత్రయం. ఏమిటి ఫలత్రయాలు? మూడేమిటి? ఉపాధి, విషయ, లోక. ఈ మూడు ఫలితాలు ఎలా వస్తాయి అంటే మూడు సాధనాలు చెప్పింది శాస్త్రం. మూడు సాధనాలు, సాధనత్రయం అన్నారు, ఆర్ కర్మత్రయం అన్నారు. ఒకటి ఏమిటంటే కాయక కర్మ. మొదటిది కాయక కర్మ. రెండవది వాచక కర్మ. మూడు మానస కర్మ. నువ్వు వాక్కు ద్వారా, శరీరం ద్వారా, మనస్సు ద్వారా చేసే కర్మల యొక్క ఫలితమే ఈ ఉపాధి, విషయ, లోక. ఇప్పుడు అర్థమైందా? మనకు మంచి ఇరుగు పొరుగు వచ్చారంటే ఏమిటి అర్థం? మనసా వాచ కర్మణ ఏదో పుణ్యం చేసి ఉండాలి మనం. మంచి ఆరోగ్యకరమైన శరీరం ఉందంటే ఏమిటి అర్థం? మనసా వాచ కర్మణ ఏదో మంచి కర్మ చేసి ఉండాలి మనం.
మంచి విషయాలను అనుభవిస్తున్నామంటే ఏమిటి? మంచి పుణ్యం చేసి ఉండాలి. మనసా వాచ కర్మణ. సో కర్మాణి త్రయం, సాధన త్రయం ఇస్ ఎ మీన్స్ అన్నమాట. దేనికంటే ఈ 3 ఫలితాలు పొందడానికి. అందుకని ఎవరైనా ఆరోగ్యకరమైనటువంటి శరీరం లేకపోయినా, సరి అయిన వాతావరణం లేకపోయినా, అనుభవించాలని ఉంటుంది, తినాలని ఉంటుంది, లభించవు. కారణం ఏమిటంటే మనసా వాచా కర్మణ వాళ్ళు పుణ్యకార్యం చేయలేదు అని అర్థం. ఈరోజు ఆ వ్యక్తి శారీరకంగా కానీ, వాతావరణ దృష్ట్యా కానీ, విషయాలు లభించక కానీ సుఖం పొందటం లేదు అంటే అర్థం ఏమిటి? మనసా వాచా కర్మణ వేదం చెప్పినట్లుగా అతను ఆ వైదిక కర్మలు కానీ అనుష్ఠానం కానీ చెయ్యలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అనుభవిస్తున్నారంటే ఏమిటి అర్థం? వాళ్ళు మంచి కర్మలు చేశారు అని అర్థం. అందుకని మన శాస్త్రం చెప్తుంది, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖం దుఃఖం అన్నీ కూడా ఫలితాలు ఇవి. నువ్వు ఎప్పుడో నీ కర్మ అనేటువంటి విత్తనాన్ని, బీజాన్ని నాటావు. ఆ ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నావు. దుఃఖము కావచ్చు, సుఖము కావచ్చు. అందుకని ఈరోజు సుఖం అనుభవిస్తున్నానా, దుఃఖం అనుభవిస్తున్నానా, అయ్యో సుఖం ఆనందంగా ఉంది, దుఃఖం అయ్యో అనుభవించాలి అనుకునే పని లేదు. ఏమనుకోవాలి? ఓహో ఈ కర్మ చేశానా, ఇటువంటి కర్మ చేశానా, ఈ కర్మ వల్ల ఈ ఫలం వచ్చింది అని అనుకోవడం బెస్ట్. ఇట్ ఈజ్ ఎ సొలేస్. రియల్లీ స్పీకింగ్, మనకు ఎవరి వల్లనన్నా బాధ కలుగుతూ ఉంటే, మన శరీరం వల్ల కానీ, ఇతర ఇరుగు పొరుగు వల్ల కానీ, మన చుట్టాల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, మన తోటి వాళ్ళ వలన కానీ మనకు బాధ కలుగుతూ ఉంటే శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు చేసిన కర్మ ఫలమే వారి మూలంగా నీకు జరుగుతున్నది అని. వారి మూలంగా నువ్వు అనుభవిస్తున్నావే కానీ వాళ్ళు కారణం కాదు. అర్థమైందా? ఇది కనుక తెలుసుకుంటే మనం ఎవరిని దూషించం. మన కర్మ ఫలం అలా ఉంది, దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. అది విషయం. మనం ఏం చేస్తామంటే మనం మన కర్మఫలాన్ని ఒప్పుకోం. ఎవరు చూశారు, ఎక్కడో చేశాం, ఎప్పుడో చేశామంటాడు. అవతల వాడిని నిందిస్తాం, దూషిస్తాం. మన కుటుంబంలో వ్యక్తుల్ని మనం దూషిస్తాం. నీ వల్లనే ఇట్లా జరుగుతోంది, నీ వల్లనే ఇట్లా అయిందంట. శాస్త్రం చెప్తుంది కాదు నాయన, కాయక కర్మ అంటే శరీరాన్ని, చేతులని, కాళ్ళని ఉపయోగిస్తూ, నీ యొక్క శరీరాన్ని ఉపయోగిస్తూ చేసే కర్మ కాయక కర్మ. వేదంలో చెప్పబడింది, నీకు మంచి శరీరం, విషయం, లోకం కావాలంటే శారీరకంగా మంచి కర్మలు చెయ్యి అని చెప్పింది. పూజలు చెయ్యి, అర్చన చెయ్యి, ప్రదక్షిణ చెయ్యి, దేవుడికి అర్చన చెయ్యి, దానం చెయ్యి, మనుషులకి సహాయం చెయ్యి, ఫిజికల్గా అనమాట. కాయక కర్మ, మంచి కర్మలు చెయ్యి. ఎవరిని బాధ పెట్టవాకు శారీరకంగా. అందరికీ నీ యొక్క చెయ్యి తగిలితే చల్లదనంగా మంచిగా హాయిగా ఉండేట్టే ఉండాలి, కానీ ఈ చెయ్యి వల్ల ఎవరికి బాధ కలగకూడదు. అందుకని కాయక కర్మ అన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా మంచి చోటుకే వెళ్ళాలి, ఈ పాదాలు అక్కడికే తీసుకువెళ్ళాలి, ఈ శరీరం దానికోసమే ఉపయోగపడాలి, ప్రతి పని కూడా. దాన్నే మంచి కాయక కర్మ అని చెప్పి శాస్త్రంలో ఈ కాయక కర్మలు చెయ్యి. పూజ పునస్కారం చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, దేవుణ్ణి అర్చించడం, తోటి మానవుడికి సహాయం చేయటం, మిగతా జీవరాశులకి కూడా సహాయం చేయడం, ఇటువంటిదంతా కూడా కాయక కర్మ. కాయక కర్మ ఎక్కువ కాలం చేయలేవు కదా. కొంత వయసు వచ్చిన తర్వాత శక్తి అయిపోతుంది కదా, జీవితాంతం చేయలేం కదా. జీవితాంతం తీర్థయాత్రలు చేయగలమా? జీవితాంతం ప్రదక్షిణాలు చేయగలమా? కూర్చోవడమే కష్టంగా ఉంది, ప్రదక్షిణ ఎక్కడ చేస్తామన్నా. కాబట్టి ఈ శరీరం దాని శక్తి కోల్పోతుంది. అప్పుడేం చేయాలి మరి? పుణ్యం సంపాదించుకోవాలి. శాస్త్రం చెప్తుంది వాక్కు ద్వారా చెయ్యి, జపం చెయ్యి, మంచి మాటలు చెప్పు, ఎవరికైనా భగవంతుడి స్మరణ చెయ్యి, భగవన్ నామం చెయ్యి. శరీరం కదలలేకపోయినా నోటితో చెప్పొచ్చు కదా. ధ్యానం చెయ్యి మనస్సుతో. వాక్కు కూడా చెప్పలేని స్థితికి వస్తే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత, ఇంకా ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత పళ్ళే ఉండవు. ఏం ఉచ్చారణ చేస్తాం? మనుషులం ఉచ్చారణ చేయలేం. కొంతకాలం మాత్రమే పటుత్వం ఉంటుంది కంఠంలో. అందుకని కొంత వయసు వస్తున్న కొద్దీ వణుకుతూ ఉంటుంది చూసారా, వాయిస్ స్పష్టత ఉండదు మాటలో. వయసు రాంగ
స్పష్టత కోల్పోతుంది స్లోగా. అప్పుడేం జపం చేస్తాం? మంత్రం చెప్పలేం, శ్లోకాలు చెప్పలేం. అయినా బాధపడద్దు, మానసికంగా చెయ్యి అంది శాస్త్రం. మానసికంగా చెయ్యి, మనసులో తలుచుకో భగవాన్ని, ధ్యానం చెయ్యి. కాబట్టి పుణ్యకర్మలు చేస్తూనే ఉండొచ్చు జీవితాంతం అని చెప్పడానికి ఇది విషయం. శరీరం దార్ఢ్యంగా ఉన్నప్పుడు శారీరకంగా చెయ్యి, వాక్కు దార్ఢ్యంగా ఉన్నప్పుడు వాక్కు మూలంగాను చెయ్యి, మనస్సుతో చెయ్యి. లైఫ్ లాంగ్ యూ కెన్ డూ మనసా వాచ కర్మణ. కాబట్టి మనసా వాచ కర్మణ 24 గంటలు శరీరంతో చేయగలమా? చేయలేం. ఎందుకంటే శరీరం అలసిపోతుంది. కనుక వాక్కుతో మంచి పనులు చెయ్యి. మాట్లాడుతూ ఉంటే గొంతు నొప్పి వస్తుంది, ఎంతసేపు అని దగ్గు కూడా వస్తుంది. గంటల తరబడి ఏం మాట్లాడతామండి? స్తోత్రం చెప్పినా, ఏ రుద్రం చెప్పినా, ఏం చెప్పినా కూడా ఎంతసేపు చెప్పగలం? నీరసం వచ్చేస్తుంది, ఆకలి అవుతుంది. ఒక్కొక్కసారి మానసిక. అందుకని వాక్ రూపంలో చేయలేకపోతే మానసికంగా చేయి. ఎక్కువసేపు మానసికంగాను చేయలేకపోతే మనసులో చేసి చేసి నిద్రే వస్తుందండి, మనసు అలిసిపోయిందంటావా, మళ్ళీ వాక్కుతో చెయ్యి. మార్చుకో ఈ విధంగా. మనస్సుతో చేయగలిగినప్పుడు మనస్సుతో చెయ్యి, మనసు ఏకాగ్రం లేనప్పుడు శబ్దంగా ఉచ్చారణ చెయ్యి. ఇంకా శరీర దారుఢ్యం ఉంటే శారీరకంగా చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు. కాయిక రూపంలో చేయొచ్చు, వాచిక రూపంలో చేయొచ్చు, మానసిక రూపంలో చేయొచ్చు. మంచి కర్మలు చెయ్యి. అది చేస్తే నీకు 3 మంచి ఫలితాలు దొరుకుతాయి. ఆరోగ్యకరమైనటువంటి శరీరం, అన్ని భోగాలను అనుభవించేటటువంటి శరీరం. అంత ధనం ఉందనుకోండి మనిషికి, బాగా ధనం ఉంది, కానీ షుగర్ పేషెంట్ ఏం తింటాడు? ఏమనుభవిస్తాడు? అది పాపమే. అందుకని వ్యాధి రూపంలో వస్తుంది పాపం. అందుకని ఎంతెంత పుణ్యకర్మలు చేస్తే ఆ వ్యాధి కూడా మనల్ని బాధించకుండా వెళ్ళిపోతుంది. అందుకని మన వాళ్ళు చెప్పారు, దానం చేయి నాయన, అందరికి సహాయం చెయ్యి, అందరి మంచిని కోరు. అందుకనే ఈరోజు అందరూ ఎవరైతే శారీరకంగా ఆనందంగా, వ్యాధి లేకుండా, మరీ బాధ లేకుండా మంచి వాతావరణంలో ఉన్నారంటే మహాపుణ్యం చేసి ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. నేను చెప్పడం లేదండి, శాస్త్రం చెప్తోంది. కాబట్టి మన వాళ్ళు ప్రతిక్షణం పుణ్యకారం చేయడానికి కారణం అదే, ఈ రోజుకి కూడా. అందుకని 3 కర్మలు, కర్మత్రయం, ఫలత్రయం శాస్త్రం విధించింది. పంచమహాయజ్ఞాలు చేయండి, దానం చేయండి, పుణ్యకర్మలు చేయండి. వాపి కూర్ప తటాకాది అంటే బావులు తవ్వించండి, చెరువులు కట్టించండి ఆ రోజుల్లో. ఇప్పుడేమని చెప్పి కొంచెం చెట్టున్నా నాటు, కనీసం ఇంట్లో నీళ్లు పోయి అని చెప్తున్నారు. ఆ చెట్టు కూడా లేకుండా సిమెంట్ చేసి పారేస్తున్నాం మనం. లేకపోతే ఒక పిల్లినో దానికి పాలు పోయి, కాస్త చీమకు పంచదార వెయ్యి, ఇలాంటి మంచి పనులన్నీ చెయ్యి. ఆ జీవరాశులకు కొంచెం ఆనందం కలిగించు అని చెప్పి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 3 ఫలితాలు, 3 సాధనాలు. సరే, ఇంత చెప్పిన తర్వాత ఇక్కడే కాదు, నీకు ఇంకా స్వర్గంలో కూడా కావాలంటే స్వర్గంలోకి కూడా వెళ్ళటానికి కూడా నీకు అర్హత. ఎందుకంటే మంచి కర్మలు చేస్తే ఇంకా ఎక్స్ట్రా అన్నమాట, బోనస్. స్వర్గానికి వెళ్ళొచ్చు, హాయిగా ఆనందంగా అక్కడ నువ్వు సంతోషంగా జీవించవచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎలాగైతే సిగరెట్ ప్యాకెట్ మీద ఎవ్రీ పఫ్ ఈజ్ ప్రామిస్ అని రాస్తాడు కదా, రాసి కిందేం రాస్తాడు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. పఫ్ ఈజ్ ప్రామిస్, ఇంజూరియస్ టు హెల్త్, 2 పక్కపక్కనే ఉంటాయి. అది పైన స్టేట్మెంట్, ఇది క్రింద స్టేట్మెంట్. అదేవిధంగా శాస్త్రం కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతుంది. వాళ్ళు శాస్త్రం ఫాలో అయిన మెథడే వీళ్ళు అప్లై చేశారు ఇప్పుడు కదా. శాస్త్రం చెప్తుంది, నాయన సుఖాలు వస్తాయి, భోగాలు వస్తాయి, అన్నీ అనుభవిస్తావు, కానీ ఇవన్నీ అశాశ్వతం. 3 దోషాలున్నాయి వీటికి అన్నది. శరీరానికి, విషయాలకి, లోకానికి కూడా 3 దోషాలున్నాయి. ఆల్ ఆర్ గుడ్, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ డిఫెక్టివ్. ఏమిటా దోషాలు? దోషత్రయం. ఫస్ట్ త్రయం ఏమిటి? ఫలత్రయం. సెకండ్ త్రయం, త్రయం అంటే 3, ట్రయడ్. సెకండ్ ట్రయడ్ ఏమిటి? కర్మత్రయం. సాధనత్రయం. 3వ త్రయం
ముక్కంటిలాగా. మూడో త్రయం ఏమిటంటే దోషత్రయం. ఏమిటా దోషత్రయం? మొదటిది దుఃఖ మిశ్రితత్వం. అన్ని విషయాలు కూడా దుఃఖంతో కలిసి ఉన్నవి, మిక్స్డ్ అనమాట, సలాడ్ మాదిరి. శరీరం ఉంది కదండి, ఉపాధి దోషంతో కూడినటువంటిది. ఎక్కడ ఏం నొప్పి వస్తుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేము, దుఃఖ మిశ్రితమే కదా. దిస్ ఇస్ కాల్డ్ దుఃఖ మిశ్రితత్వం. దే కెన్ గైడ్ దెమ్ అటు వెళ్ళడానికి. శ్రీనివాస్ గారు ఏరియాస్. ఓకే. సో దుఃఖం మిశ్రితం శరీరం. పళ్ళు నొప్పి, తల నొప్పి, ముక్కు నొప్పి, చెవు నొప్పి. ఎక్కడ రాదండి నొప్పి? ఎక్కడైనా వస్తుంది. ఎప్పుడు వస్తుందో దేనికి వస్తుందో మనకే తెలియదు. కారణం లేకుండా వచ్చిందండి అంటాడు. మనిషికి తెలియదు కదా. సో దుఃఖం కూడుకున్నది కదా ఇది, ఈ ఉపాధి మిశ్రితం కదా. ఎంత చేసినా అతృప్తే కదా. భగవంతుడికి ఇచ్చినటువంటి హైట్కి తృప్తి లేదు కదా మనకు, కలర్కి తృప్తి పడం కదా, హెయిర్కి అంతకంటే తృప్తి పడం కదా. ఉన్న హెయిర్ లేని హెయిర్ ఏదో ఒకటి, మనిషికి ఆనందమే ఉండదు. అందుకని చాలా మంది వాళ్ళ పళ్ళు అలైన్మెంట్కి వాళ్ళకి ఇష్టం ఉండదు. దే ఆర్ నాట్ హ్యాపీ, అతృప్తి. అందుకని ఎప్పుడు ఇలా పెట్టుకుని మాట్లాడుతుంటారు, నా పళ్ళు ఎక్కడ కనపడతాయో ఎవరికని. సన్యాసుల ముందు ఇలా పెట్టుకుని మాట్లాడటం అది వేరే అర్థం. అంటే మనలో లాలాజలం అక్కడ పడకూడదు వారి మీద అని చెప్పి ఇలా వినయంగా మాట్లాడదు. జనం మామూలుగా కూడా నోరు పెట్టుకుంటారు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ గిల్టీ కాన్షియస్నెస్ అబౌట్ దేర్ టీత్. మన పళ్ళు మన అలైన్మెంట్ మనకు నచ్చదు కదా. అంటే ఏమిటి? అతృప్తి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై బాడీ, మై హైట్, మై వెయిట్, మై కలర్, మై కాంప్లెక్షన్, ఐస్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేవి ఐస్ అంటాడు, ముక్కు సన్నగా ఉంటే బాగుండు అంటాడు. అంత అతృప్తే. మీరు అడగండి, ఎంత బ్యూటిఫుల్గా ఉండే గర్ల్ అయినా బాయ్ అయినా, అందంగా ఉండే వాళ్ళని అడగండి, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ బ్యూటీ అంటే, భగవంతుడు కొంచెం ఇస్తే బాగుండే కలర్, కాంప్లెక్షన్, ఏదో ఒకటి. అతృప్తి. శరీరం అతృప్తి. అదేవిధంగా బంధం. బంధం అంటే ఏమిటి? ఇట్ బైండ్స్ ద పర్సన్. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే ఓపిక లేకుండా బైండ్స్ ద పర్సన్ అనమాట. సొంత ఇల్లు ఉందండి బయటకు వెళ్ళలేకపోతున్నా అన్నాడు. సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు లేదంటాడు. అద్దెంట్లో ఉంటే అన్ని కంప్లైంట్లేనండి అంటాడు. బంధం. ఈ శరీరమే ఒక బంధం మనిషికి. అంతేకాకుండా విషయాలు కూడా దుఃఖ మిశ్రితాలే. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉంటాయి చూసారా? ఆహా సాఫ్ట్గా ఉంది, కలర్ ఎంత బాగుంది అని చెప్పి పట్టుకుంటే దానికి కసక్కిన ముక్కు ముళ్ళు దిగుతుంది. అన్ని విషయాలు అంతే ప్రపంచాలు. గులాబీ పువ్వులాగా కనపడతాయి, అట్రాక్టివ్గా, ముళ్ళు ఉన్నట్లుగానే ప్రతి ఒక్క సుఖం భోగం కూడా దాని క్రింద ఒక పొటెన్షియల్ సారో ఉంటుంది అన్నారు మన వాళ్ళు. అనడం ఏమిటి? అనుభవిస్తున్నాం కదా. యావద్విత్తో పార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త అన్నారు శంకరాచార్య వారు. ఈ విషయాలు ధనం ఉన్నంతసేపు ధనార్జనే దుఃఖం, ఆర్జనార్థం దుఃఖం, ధనార్జనార్థం దుఃఖం, ఆర్జన అనంతరం దుఃఖం, ఖర్చయిపోతే దుఃఖం, అన్నీ దుఃఖమే. కాబట్టి విషయాలన్నీ కూడా దుఃఖంతో కూడినటువంటిది. ఫోన్ వచ్చిందంటాం, అది పనిచేయదు. టీవీ వచ్చిందంటాం, ఎప్పుడో అది స్టక్కన ఆగిపోతుంది. మంచి ప్రోగ్రాం చూసేటప్పుడే, మంచి ప్రోగ్రాం చూసేటప్పుడే కరెంటు పోతుంది. ఇంకా ఇండ్లు చూసుకోవాలి, ఇంక ఇల్లు కట్టాడు సొంతంగా, ఇంకా ఆ మనిషికి చెప్పండి, ఇంకా అదే ధ్యాస. ఏదైనా సరే నూతనంగా వచ్చిందంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తాడు, దానికి సేవ చేస్తూ ఉంటాడు. దానికి ఎక్కడైనా ఏదైనా అయితే ఆ కారు కొన్న తర్వాత, నిన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం. వెళితే అక్కడ నూతనమైనటువంటి మోటార్ బైక్లు, నూతనమైనటువంటి కార్లు తీసుకొచ్చి అందరూ పూజ అనమాట, లైన్లో ఉన్నాయి. ఆ పూజారి చాలా బిజీగా ఉన్నాడు. ప్రతి వాళ్ళు 2 వీలర్స్ 4 వీలర్స్, ఆనందం. పసిపిల్లవాడికి సేవ చేసినట్టు చేస్తాడు. దానికి ఎక్కడన్నా క్రాక్ పడకుండా ఉంటుందా? ఎక్కడొక్కడ గీత పడుతుంది, ఎవరు ఇట్టంటారు, సొట్టలు పడుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే కార్లన్నీ సొట్టలు పడతాయి.
వెనకటి రోజుల్లో అంబాసిడర్ కార్కి సొట్టబడడం ఉండేది కాదు. ఇప్పుడు అన్ని డబ్బా కార్లు కదా. అది పడంగానే వీడికి సొట్టబడినట్టు మనస్సుకి. విషయం దుఃఖపూరితమైనటువంటిది, దుఃఖ మిశ్రితం. అన్ని విషయాలు అంతే. దుఃఖ మిశ్రితం కాని విషయమే లేదు ప్రపంచంలో. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని అతృప్తే. ఏది కొన్నా కూడా ఇవాళ కొన్నాను కొత్త మోడల్ కదా అని చెప్పి నూతనంగా ఉందని చెప్పి కొనుక్కొస్తే వాడు రెండో రోజు ఇంకో కొత్త మోడల్ వచ్చిందండి అంటాడు. మనం డిసప్పాయింట్మెంట్. అరే 2 రోజులు ఆగి కొంటే బాగుండేది అన్నాడు. అంటే మోడల్స్ వస్తూనే ఉంటాయి. న్యూ మోడల్స్ ఆర్ కమింగ్. అతృప్తి మనిషికి. ఒకతను అందుకే ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ లాటరీ వేస్తారు కదా ఎగ్జిబిషన్లో. మీరు ఒక 10 రూపాయలు కడితే చాలు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 10,000 రూపాయలు ఉన్న విలువది కూడా మీరు పొందగలరు అన్నాడు. అలాగే స్వామీజీ దగ్గరికి వచ్చి ఒక ఆయన చెప్పాట, స్వామీజీ నేను లాటరీలో 1 రూపాయి పెట్టి టికెట్ కొంటే నాకు స్కూటర్ వచ్చిందండి అన్నాడు. స్కూటర్ వచ్చింది ప్రజెంటేషన్గా లాటరీలో. స్వామీజీ అన్నారు, వా వెరీ యు ఆర్ సో లక్కీ అన్నాడు. నో స్వామీజీ, ఐఎమ్ నాట్ లక్కీ. వాట్ హ్యాపెండ్ అన్నాడు. నెక్స్ట్ డే స్వామీజీ అనదర్ పర్సన్ గాట్ ఏంటి మోర్ వాల్యుబుల్ కార్, సో ఐఎమ్ నాట్ హ్యాపీ అన్నాడు. సో లాటరీ వచ్చింది కదా, అంత వెహికల్ వస్తే ఆనందంగా ఉండకూడదు. స్కూటర్ ఏటా వచ్చింది, నెక్స్ట్ డే వాడికి కారు వచ్చింది. అతృప్తి. అందుకని మనిషి ఎంత ఉన్నా అతృప్తే మనిషికి. తృప్తి అనేదే లేదు. తృష్ణాన జీర్ణం వయమేవ జీర్ణం అన్నారు. తృష్ణ అనేది జీర్ణించదట మనిషికి. అంతేకాదు బంధకత్వం. ఏదో లగ్జరీ కోసం కొనుక్కున్న తర్వాత అది నీడ్గా మారిపోతుంది, అవసరంగా మారిపోతుంది. ఒక భోగం, ఒక ఆనందం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం కొనుక్కున్నది. టెలిఫోన్ ఈజ్ ఎ లగ్జరీ కదా, ఇట్ బికేమ్ ఏ నీడ్ నౌ. సెల్ ఫోన్ ఈజ్ ఏ లగ్జరీ. లాకెట్, బిగ్ లాకెట్లు ఇప్పుడు అందరినీ డిస్టర్బ్ చేయడానికి. సెల్ ఫోన్ ఈజ్ ఏ లగ్జరీ బట్ ఇట్ బికేమ్ ఏ నీడ్. అది లేకపోతే వీడికి గుండె ఆగిపోతుంది అనిపిస్తుంది. అట్లా ఉన్నారు జనం. అది పనిచేయకపోయినా, సెల్ ఫోన్ పనిచేయకపోతే ఇంకంతే, ఇంకేం రెస్ట్లెస్. అందుకని మనం కొనుక్కునేటటువంటి భోగ వస్తువులన్నీ కూడా మనకు అవసరాలుగా మారిపోతున్నాయి. కారు బికమ్ ఏ నీడ్, 2 వీలర్ బికమ్ ఏ నీడ్. ఎప్పుడైతే అవసరంగా మారిపోతుందో అది ఏం చేస్తుంది, మన స్లేవ్స్ అయిపోతాం దానికి. అది బంధకత్వం అంటారు దాన్ని. వెనకటి రోజుల్లో కుర్చీలు ఉండేవాడిని మన వాళ్ళ ఇళ్లలో. వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు లేవా, వాళ్ళకి నడువులు నొప్పులు లేవా, అలవాటు అయిపోయి కూర్చున్నారు. ఇప్పుడు అవైలబుల్ అయిపోయింది. ఇప్పుడు చూసారు మనం ఏమైపోయినాం, వీఆర్ బౌండ్ టు సిట్ ఓన్లీ ఆన్ ద చైర్ కదా. కనుక ఈ చైర్ ఒకటే లగ్జరీ. ఆ రోజుల్లో ఇంట్లో ఒక చైర్ ఉంటే పెద్ద గొప్ప. ఈరోజు మనకు చైర్ లేకపోతే కూర్చోలేం. ఇట్ ఇస్ బికమ్ ఏ బ్యాడ్లీ నీడ్ ఆబ్జెక్ట్ నౌ. వీ నీడ్ ఇట్. అందుకని బంధకత్వం అంటారు. విషయాలన్నీ కూడా దుఃఖమిశ్రితాలు, అతృప్తినిచ్చేటటువంటివి, బంధంతో కూడినటువంటి దోషత్రయం ఉన్నాయి అని చెప్పి వేదం చెప్తుంది. విషయం ఇది, సత్యం, పరమసత్యం. మనం చూస్తున్నాం కదా ప్రపంచంలో. కాబట్టి ఈ దోషత్రయాలు 3 ఉంటాయి. కాబట్టి మనుషులు ఏం చేస్తారు, దోషంతో కూడుకున్న వాటితోనే సంతృప్తి పడుతూ ఉంటాడు. ఒకరోజు సుఖం, టుడే ఓకే, ఐఆమ్ ఓకే, యు ఆర్ సో ఓకే, యు ఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఇదే ప్రాబ్లం మనకి. ఈరోజు ఓకే, టుమారో నాట్ ఓకే, డే ఆఫ్టర్ టుమారో ఓకే అగైన్, డే ఆఫ్టర్ టుమారో నాట్ ఓకే. బట్ సమ్ పీపుల్, మెచ్యూర్ పీపుల్, తెలియగల వాళ్ళు, కొంచెం థింకింగ్ పీపుల్, అసలు ఎందుకు ఈ దుఃఖభూయిష్టమైనటువంటివన్నీ, దుఃఖం లేనటువంటిది ఏం లేదా ప్రపంచంలో, ఇది దోషభూయిష్టం, నిర్దుష్టమైనటువంటిది, దోషరహితమైనటువంటిది ఏదన్నా ఉందా అని చెప్పి వీళ్ళకి కొంచెం ఆలోచన వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ ఆబ్జెక్ట్ వితౌట్ ఎనీ దోష, డిఫెక్టివ్ ఫ్రీ ఆబ్జెక్ట్? ఆల్ ఆర్ డిఫెక్టివ్ ఇన్ దేర్ నేచర్. ఈజ్ దేర్ ఎనీ డిఫెక్టివ్ ఫ్రీ ఆబ్జెక్ట్ అంటే శాస్త్రం చెప్తుంది ఎస్ అంటుంది. వన్ పర్సన్ ఈజ్ సెర్చింగ్, ఇంటెలిజెంట్ పర్సన్, మెచ్యూర్ పర్సన్, ఇన్ఫార్మ్డ్ పర్సన్, సంస్కార పురుషుడు సెర్చ్ చేస్తున్నాడు. ఐ వాంట్ ఏ డిఫెక్ట్ ఫ్రీ, దోషరహిత వస్తువు కావాలి నాకని వెతుకుతూ ఉంటే శాస్త్రం అతనికి మార్గదర్శనం చేస్తుంది. ఉన్నది నాయన,
దోషం లేనటువంటిది, దుఃఖం మిశ్రితం కానటువంటిది, అతృప్తినివ్వనటువంటిది, ఎప్పుడు తృప్తినిచ్చేది, నిన్ను బంధించనటువంటిది, నీకు స్వేచ్ఛగా ఉండడానికి ఆనందంగా ఉండేట్లు చేసేది ఉన్నది ఒక వస్తువు అంటుంది. అప్పుడు ఇతడు అడుగుతాడు, ఏమిటి ఆ వస్తువు? ఈజ్ దేర్ ఏ డిఫెక్ట్ ఫ్రీ అంటే, ఎందుకంటే డిఫెక్ట్ చూసి 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 ఉన్నదా అని చెప్పి అనుమానం వచ్చింది ఇతనికి. సడన్ గా శాస్త్రం చెప్పేటప్పటికి ఉన్నది అంటే, మరి నాలో ఉంటే నాకెందుకు కనపడలేదు ఇంతకాలం అన్నారు. అది నీకు అజ్ఞానం వల్ల కనపడటం లేదు నాయన, నువ్వు తెలుసుకోవాలి దాన్ని, అంతే. అది ఉన్నది నీ దగ్గర, దోషం లేనటువంటిది ఉన్నది నీ దగ్గర అన్నది. నా దగ్గర ఉంటే మరి ఎట్లా నేను తెలుసుకుండేది అన్నది. నీ దగ్గర ఉండటమే కాదు, అసలు నువ్వే ఆ స్వరూపానివి కూడా అంది శాస్త్రం. దట్ ఈజ్ యు ఆర్ డిఫెక్ట్ ఫ్రీ ఆత్మ నువ్వు అని చెప్పింది. ఇది మరీ బాగుంది. అంత డిఫెక్టే కనపడుతుంది నాకు. బాడీ చూడబోతే అంత దోషమే, శరీరంలో అంత ఇంప్యూరిటీయే, దోషం లేదంటుంది. మనసు చూద్దామంటే అంతకంటే ఇంప్యూరిటీ, ఏదో ఒకటి రాగం, ద్వేషం, కామం, క్రోధం, ఏదో ఒకటి, గిల్ట్ ఫీలింగ్, వర్రీ, ఇవన్నీ ఉన్నాయి మనసులో. నా దగ్గర దోషం లేదంటోంది శాస్త్రం. ఎట్లా కనుక్కోవడం? నువ్వు అలా కనుక్కోలేవు నాయన అంత తేలిగ్గా. దానికి నువ్వు శాస్త్రం చదవాలి, అది గురుముఖతగా చదవాలి. చదివితే ఆ వస్తువు తెలుస్తుంది నీకు అన్నది. ఆ వస్తువు పేరేంటో చెప్పు అంటే, ఆ వస్తువునే బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మమే ఆత్మరూపంలో నీలో ఉన్నది. అది గనక నువ్వు తెలుసుకున్నావు అంటే నీకు దుఃఖం ఉండదు, అతృప్తి ఉండదు, బంధం ఉండదు. ఎప్పుడు ఎన్ని రోజులు అన్నారు? నాట్ టుడే ఓకే, నాట్ టుమారో ఓకే, ఇట్లా కాదు, లైఫ్ లాంగ్, శాశ్వతంగా ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు జీవితాంతం. అబ్బా చాలా బాగుంది ఇది, ఇట్స్ వెరీ నైస్. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదం ఆయాత్ అన్నాడు. పరీక్షించి పరిశీలించి పరిశోధించి అంతా చూసిన తర్వాత ప్రపంచంలో ఏముంది నాయన, ఈ ప్రపంచంలో ఆ బ్రహ్మ వస్తువు ఏదో తెలుసుకుందాం అసలు సంగతి అని చెప్పి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ అని చెప్పి గురువుని ఎత్తుక్కుంటూ పోతాడు ఆ వ్యక్తి. దోషరహితం బ్రహ్మ కోసం ఆ యొక్క గురువు పాదాలని పట్టుకుంటాడు. పాదాలు పట్టుకోవడం ఏంటి? గురువు దగ్గరికి నమస్కారం చేసి శాస్త్రం చదవడం. అర్థమైందా? అలా చదివిన రోజు, అర్థం చేసుకున్న రోజు ఎన్ని రోజులు చదవాలండి? అర్థమయ్యేదాకా చదవాలి. మ్యాథమెటిక్స్ ఎన్ని రోజులు చదవాలి, ఫిజిక్స్ ఎన్ని రోజులు చదవాలంటే ఏం చేస్తారు? అర్థమైందాకా చదవాలి. అదేవిధంగా శాస్త్రం కూడా ఆ బ్రహ్మ విషయాన్ని గురించి చెప్పేది ఏమిటంటే శాస్త్రం అన్నారు. అందుకని వేద పూర్వభాగం అంతా చెప్పేది ఏమిటంటే ఈ శరీరానికి, విషయాలకి, భోగాలకి ఏమేం కావాలో వేద పూర్వం చెప్తుంది నాయన. మరి శాస్త్రం అంటే వేదిక శబ్దం, జ్ఞానకాండం మాత్రమే, ఉపనిషత్ మాత్రమే నీకు ఈ యొక్క దోషరహితమైనటువంటి దుఃఖం లేనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేది ఉపనిషత్ అంది. మరేమీ ఇవ్వదు ప్రపంచంలో. ఏ గ్రంథాలు చదివినా కూడా రాదు. చాలా గ్రంథాలు ఉన్నాయి కదండి, అవన్నీ చదువుతాను కాదు నాయన. శబ్ద ప్రమాణంలో కూడా అలౌకిక శబ్ద ప్రమాణం మాత్రమే జ్ఞానాన్ని ఇస్తుంది. మరే పుస్తకాలు చదివినా కూడా ఇవ్వదు. అందుకని డైరెక్ట్ వేద అంత భాగం అన్నారు. అది ఉపనిషదం అంటే. ఉపనిషత్తు చదివితేనే మనిషికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆ దోషరహితమైనటువంటి ఆత్మ తెలుస్తుంది. అది తెలుసుకోవడం వల్లనే మనిషి ఈ 3 దోషాల నుంచి బయటపడతాడు. మరే మార్గం లేదండి. ఉన్నదనుకుంటావా? వెళ్ళి వెతుకు. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్ అంటుంది శాస్త్రం. చెప్పిన మాట వింటావా? చదువు ఉపనిషత్తు. మరి వినని వాడు ఏం చేస్తాడు? పిల్లలు వాడు కూడా మనం చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? కష్టపడతారు వాళ్ళే. తల్లిదండ్రి మంచి మాట చెప్పినట్టు వినాలా లేదా? పెద్దవాళ్ళు మన అమ్మ నాన్న చెప్పేది మన మంచి కోసమే అని చెప్పి నమ్మితే బాగుపడతాడు పిల్లవాడు. మన అమ్మ నాన్న వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళంతా ఓల్డ్ ఫ్యాషన్, వాళ్ళకేం తెలుసు, నేనంతా మోడర్న్, ఇప్పుడు నవ్వే డేస్ మోడర్న్గా ఉన్నాం కాబట్టి మనమంతా ఈ యంగర్ జనరేషన్ ప్రకారంగా వెళదాం అనుకుని వెళ్ళాడు అనుకోండి, ఆ అబ్బాయి గత ఏమవుతుంది?
అదేవిధంగా మన జీవితం కూడా అంతే. వేద మాత చెప్పినట్లుగా, వేదంలో చెప్పినట్లుగా, ఉపనిషత్తులో చెప్పినట్లుగా వినకపోతే, మనం గనక దాన్ని నెగ్లెక్ట్ చేశామంటే, నిర్లక్ష్యం చేశామంటే బాధపడాల్సి వస్తుంది మనమే. అందుకే మనుషులు బాధపడుతున్నారు, పడుతూనే ఉన్నారు, పడుతూ ఉంటారు. వినకపోతే అంటే ఏమిటి? సోమవారం క్లాసుకు రాకపోతే. ప్రతి సోమవారం క్లాసుకు వచ్చి చదువుతుంటే శాస్త్రం అర్థమవుతూ ఉంటుంది, ఉపనిషత్తు వింటూ ఉంటాం, దుఃఖం దూరం అవుతుంది. దుఃఖం పోవాలండి ఎలా పోతుంది? అది పోవడానికి మార్గం ఏదో కనిపెట్టాలి కదా. శాస్త్రం చెప్తుంది, దానికి మార్గం ఒకటే, శాస్త్రం చదవడమే మార్గం. దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేటట్లుగా దాన్ని మనకు కృషి చేయాలి, నోట్స్ రాసుకోవాలి, క్యాసెట్లు వినాలి, మళ్ళీ తిరిగి చదవాలి, ఇంటికి వెళ్ళి దాన్నే మననం చేస్తూ కూర్చోవాలి. మనసులో ఏం చెప్పారు స్వామిని, ఈరోజు ఏం చెప్పారు, విషయం ఏమిటి అని దాన్నే స్ఫురణకు తెచ్చుకుంటూ ఉండాలి. అంతేగాని ఈ చెవులో విని అక్కడెక్కడో బొమ్మ చేస్తారు వాళ్ళు, చూసారా? కొన్ని ఆర్టిస్టులు వాళ్ళు స్కల్ప్టర్స్ ఈ బొమ్మ చేస్తే ఇందులో పెడితే గడ్డి పోసి ఇందులోకి వెళ్ళిపోతుంది. అట్లాగే మన చెవులు కూడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెడితే ఈ 3 దోషాలు పోవు. అంతేకాదు, 3 దోషాలు పోవాలంటే శాస్త్రం వింటూనే ఆ శాస్త్రం వినే అర్హత సంపాదించుకోవాలి, అర్థం చేసుకునే శక్తి కావాలి మనకు. దానికి అర్హత లేకపోతే మళ్ళీ ప్రయోజనం లేదు. అందుకని ఈ శాంతి పాఠంలో శిష్యుడు ఆ అర్హతల కోసం ప్రార్థిస్తున్నాడు. అసలు విషయం తెలిసిందా ఇప్పుడు? శాంతి పాఠం దేనికి? ఈ 3 దోషాలు లేనటువంటి నిర్దుష్టమైనటువంటి ఆ బ్రహ్మం ఆత్మస్వరూపాన్ని నా దగ్గరే ఉందని చెప్తుంది ఉపనిషత్తు. అది తెలుసుకోవాలంటే ఉపనిషత్తు చదవాలని చెప్తుంది. అది ఉపనిషత్తు చదవాలంటే ఏవేవో అర్హతలు ఉండాలిట. ఆ అర్హతలన్నీ నా దగ్గర లేకపోతే ఏ పరమాత్మ నాకు అర్హతలన్నీ ప్రసాదించవలసింది అని చెప్పి శాంతి పాఠం ఇది. దోషం లేనటువంటిది కావాలి నాకు, కానీ ఆ దోషం లేనటువంటి బ్రహ్మాన్ని పొందాలి అంటే శాస్త్రం చెప్తుంది, పొందడం అంటూ ఏం లేదు నాయన. ఇట్ ఈస్ నథింగ్ టు ఎక్వైర్ న్యూలీ. సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. ఇట్ ఈస్ యు ఆర్ ఆల్రెడీ అకాంప్లిష్డ్. నువ్వు అది అయి ఉన్నావు. అందుకని నాట్ ఎక్వైరింగ్, పొందడం కాదు. పొందడం అంటూ ఏం లేదు, ఉన్నదాన్ని తెలుసుకోవడం, జ్ఞాన సముపార్జనం అన్నారు. అంతేగాని ఆత్మను పొందడం అనేటువంటి మాట తప్పు. యాక్చువల్గా తాను ఆత్మ అని తెలుసుకున్నాడు. ప్రతి పదం ట్రాన్స్లేషన్ కూడా మనలో ఎన్నో సందేహాలను సృష్టిస్తుంది. అందుకని సరి అయిన పదం వాడకపోతే విల్ బి డైవర్టెడ్ ఫ్రమ్ ద రైట్ పాత్. మన మార్గంలో నుంచి పక్కకి వెళ్ళడానికి ఒక్క పదం చాలు. ఏమిటి ఆ పదం అంటే ఆత్మని పొందుతాడు అన్నాడు. పొందుతాడంటే ఎక్వైర్స్ అని వర్తిస్తుంది. ఎక్వైరింగ్ అంటే ఏమిటి? ఇప్పుడు లేకనా? హౌ కెన్ ఐ ఎక్వైర్? ఐఎమ్ ఆల్రెడీ ఆత్మ. సిద్ధ వస్తువు అని చెప్పింది శాస్త్రం. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఆ సిద్ధ వస్తువు ఉన్నదాన్ని తెలుసుకోవాలి. అండర్స్టాండింగ్, అది దాన్ని ఏమన్నారు? జ్ఞాన సముపార్జనం. జ్ఞానాన్ని సంపాదించుకో. అది సంపాదించడానికి కొన్ని శ్రద్ధ, భక్తి, ఆతృత, అది నేర్చుకోవాలి, వినాలి అనేటువంటి పట్టుదల మనిషిలో, తీవ్ర జిజ్ఞాస ఉండాలి, మంచి మనస్సు ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి. అవన్నీ లేకపోతే అలవాటు చేసుకో. ఏమండి మ్యాథమెటిక్స్ కష్టంగా ఉందండి, నాకు ఏం రావడం లేదంటే ప్రయత్నం చెయ్యి, మళ్ళీ ప్రయత్నం చెయ్యి, అర్హతను సంపాదించు. అందుకనే ఈ మంత్రంలో, శాంతి పాఠంలో ఆ శిష్యుడు ఇంద్రియ బలాన్ని అడుగుతున్నాడు. మనసు ఎటువంటి మనసు? అద్భుతమైనటువంటి శాంతి పాఠం. ప్రతిరోజు ఈ శాంతి పాఠం భద్రం కరణీభి చదివాం కదా అధర్వణ వేదంలో. అధర్వణ వేదానికి సంబంధించిన ముండకోపనిషత్తులో భద్రం కరణేభి శృణుయామదేవాహ అని చదివాం. అది కూడా రోజు పారాయణం చేయవలసింది. నా కళ్ళు, చెవులు, ముక్కులు, ఇంద్రియాలన్నీ కూడా పటిష్టంగా ఉండేటట్టు చెయ్యి ఓ పరమాత్మ అని అడుగుతున్నాం. ఎందుకంటే ఏ ఇంద్రియం పనిచేయకపోయినా కూడా శాస్త్రం చదవలేం, అర్థం కాదు. కనుక ఇంద్రియ బలం అవసరం. అంగాలన్నీ బలంగా ఉండాలి.
అంగాలు బలంగా లేకపోతే శాస్త్రం చదవడానికి అర్హత లేదు. అందుకని అర్హత సంపాదించాలి. ఆ అర్హత పొందడం కోసం ఈ శాంతి పాఠం. కాబట్టి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి పాఠం ఉంటుంది. అథర్వణ వేదానికి భద్రం కరణేభి శాంతి పాఠం. ఈ కేనోపనిషత్తు మనం చదవబోయేటటువంటి కేనోపనిషత్తు సామవేదానికి సంబంధించినది. తలవకార ఉపనిషత్తు అంటారు, అదొక శాఖ. ఆ శాఖ పేరు తలవకార శాఖ. తలవకార ఉపనిషత్తు అంటారు దాన్ని. సామవేదానికి సంబంధించింది కాబట్టి సామవేదం యొక్క శాంతి పాఠం ఏమిటంటే ఆప్యాయంతు మమాంగాని అని ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ శాంతి పాఠం దేనికోసం అంటే మన అంగాలన్నీ పటిష్టంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నేను ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాను. ఆ పరమాత్మ ఎక్కడో కాదు, నాలోనే ఉన్నాడు, నేనే అని తెలుసుకోగలుగుతాను. తెలుసుకున్న రోజు ఈ 3 దోషాల నుంచి నేను బయటపడతాను. నిజమేనంటారా స్వామిని? చాలామంది చదివారు, బయటపడ్డారు. బయటపడటం అంటే దోషాల నుంచి బయటపడ్డారు, దుఃఖం నుంచి బయటపడ్డారు, అతృప్తి నుంచి బయటపడ్డారు, ముక్తులైనారు, బంధం నుంచి ముక్తులైనారు. కాబట్టి వాళ్ళందరూ అయినప్పుడు వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు అయినారు. మనం అవ్వలేమా? నమ్మాలి. నమ్మితే ఎప్పుడు చెడిపోం. అందుకని దేవుడే రక్షిస్తాడు వాళ్ళని. కాబట్టి ఒక నమ్మకం అంటూ ఉండాలి మొదట, తర్వాత అది నిజమవుతుంది. దానికోసం ఏం చేయాలి? మనం కూడా ఇప్పుడు ఈ కేనోపనిషత్తుగా చదువుతున్నాం కాబట్టి, ఆ కేనోపనిషత్తు సామవేదానికి సంబంధించింది కాబట్టి, ఆ సామవేదానికి సంబంధించినటువంటి ఈ శాంతి పాఠాన్ని మనం కూడా క్షుణ్ణంగా అర్థం తెలుసుకొని దాన్ని ప్రతిరోజు పారాయణం చేయాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదవాలి. చదివితే మనకు ఆ శక్తి వస్తుంది. శీఘ్రంగా ఆ ఫలితాన్ని మనం ఆత్మజ్ఞాన ఫలితాన్ని పొందగలం. భద్రం కరణేవి చదువుతున్నామా? నోరే తిరగడం లేదండి అన్నాడు. ఇంకా ముండకోపనిషత్తు అయిపోయింది, కానీ భద్రం కరణేవి రాలేదు. చదవాలి, రోజు చదవాలి. చదువుతూ ఉంటే వస్తుంది. ఏముంది, పుస్తకం పెట్టుకొని ముందు ఒక మాటని 5 సార్లు చదవండి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అని 5 సార్లు చదివితే రాదా ఏమిటి? ఒక వారం చదివేటప్పటికి ఏమవుతుంది? కంఠపాఠం అయిపోతుంది. నడుస్తూ చదవచ్చు, ఎక్కడున్నా చదవచ్చు. పుస్తకం ఉండాలనేం లేదు చేతిలో. అందుకని కేనోపనిషత్తు పూర్తయ్యే లోపల అట్లీస్ట్ ముండకోపనిషత్తు శాంతి పాఠం కంఠస్థం చేయండి. కేనోపనిషత్తు అయిపోయే లోపల ఈ ఉపనిషత్తు శాంతి పాఠం పూర్తి కావాలి. అలా ఒక్కొక్క ఉపనిషత్తు చదువుకుంటూ వస్తే 10 ఉపనిషత్తులు అయ్యేటప్పటికి మనకు కొన్ని శాంతి పాఠాలు వస్తాయి. ఎవ్రీడే పారాయణం. మీరు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఎలా పారాయణాలు నేర్చుకున్నారో ఇంతకుముందు, వెంకటేశ్వర సుప్రభాతం ఇవన్నీ పారాయణాలు చేశారు కదా. ఈరోజు కూడా కొంతమంది చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు వేదాంతం చదివే స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి అనుకుంటాను. ఏదో ఉన్నది ఇచ్చాడు భగవంతుడు, చాలు ఇంతవరకు ఈ జీవితంలో జీవన్ముక్తి కావాలనుకున్నారు కాబట్టి ఈ శాంతి పాఠాలు చదవడం, ఇది పారాయణం. ఇప్పుడు ముముక్షువులకి, వేదాంతం చదివే వాళ్ళకి ఇవి పారాయణం. మరి విష్ణు సహస్రనామం చదవద్దా అండి? లలితా సహస్రనామం అన్నారు. లలితా సహస్రనామం విష్ణు సహస్రనామాలను మించినటువంటిది ఇది. అవన్నీ ఎల్కేజీ యూకేజీతో సమానం. అవన్నీ చదివి వచ్చి ఉండాలి మీరు. మీకు చిత్తశుద్ధితో సకామ భక్తి అవన్నీ చేసిన తర్వాత నిష్కామతతో వైరాగ్యంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవి చదివితే, అవి చదవకపోయినా, సమయం లేకపోతే చదవకపోయినా పర్వాలేదు, నష్టమే లేదు. ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. అది వద్దన్నారు, ఇది రావట్లేదని చెప్పి 2 వదిలిపెట్టవాకండి. అర్థమైందా? ఇప్పుడు దోషత్రయం 3 చూసాం, కర్మత్రయం చూసాం, సాధనత్రయం, ఫలత్రయం చూసాం. కాబట్టి ఆ బ్రహ్మ వస్తువుని తెలుసుకోవడం కోసం ఈ కేనోపనిషత్తు చెప్పబడింది. చాలా చిన్న ఉపనిషత్తు, కొద్ది మంత్రాలే ఉన్నాయి. ఊసి ముడగ అంటారు చూసారా, పవర్ఫుల్ అనమాట. చిన్న మిరపకాయ చిన్నదే కదా చెప్పి నోట్లో పెట్టుకుంటే కసుక్కన కొరికితే నోరంతా మండిందిట. కారం, విపరీతమైన కారం. అంతే మాదిరిగా ఈ కేనోపనిషత్తు కూడా చాలా చిన్నది, బట్ ద పవర్ఫుల్ ఉపనిషత్తు అనమాట. ప్రతి మంత్రం కూడా ఎంత డెప్త్ ఉంటుందంటే దాని అగాధం, ఒక్కొక్క మీనింగ్. అందుకని ఈ ఉపనిషత్తులో వచ్చినటువంటి స్టూడెంట్ ఉత్తమ అధికారి అనమాట.
ఈ ఉపనిషత్తు అందరికీ మామూలుగా అర్థం కాదు. ముందు సందేహించాను, చెప్దామా వద్దా ఇది ఈ కేనోపనిషత్తు. కఠోపనిషత్తు చదివిన తర్వాత చెప్దాంలే అనుకున్నాను మొదట. కానీ అన్ని క్లాసుల్లో ముండకోపనిషత్తు తర్వాత కేనోపనిషత్తే చెప్పాను. సరే ఇక్కడ కూడా అదే చెప్దాం, మీరందరూ బాగా అర్థం చేసుకుంటారనే ఆశతో ఎంత కష్టమైనప్పటికీ కూడా మీకు బాగా అర్థమయ్యేటట్లుగా సులభమైనటువంటి శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధతో ఆ ప్రతి మంత్రాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్తో మనం శాంతి పాఠంలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు ముందు చదువుతాం, తర్వాత అర్థం చెప్తాను. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి లైన్లో వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం మమ అంగాని ఆప్యాయంతు అని అన్వయం. వాక్ అంటే వాగింద్రియం, మాట్లాడేటువంటి ఇంద్రియం మొదటిది. ప్రాణ ప్రాణ ఇంద్రియం, ప్రాణం అనేటువంటిది మన శ్వాస, పంచప్రాణాలు కలిపి అది కూడా ఒక ఇంద్రియంతో సమానం. ప్రాణ ఇంద్రియం. చక్షు చక్షురింద్రియం, కళ్ళు. నేత్రాలు ఎంత అవసరమో చూడండి శాస్త్రం చదవాలంటే. అందుకని మనం తెలుసుకోవలసిన వస్తువు చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది తెలిసినప్పుడు ఆ తెలుసుకోవడానికి ఉపయోగించే సాధనాల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది కదా. మళ్ళీ చెప్తాను, మనం తెలుసుకోవలసినటువంటి వస్తువు యొక్క మూల్యం తెలిసినప్పుడు, వాల్యూ తెలిసినప్పుడు, ఏమండి డబ్బు వాల్యూ తెలుసు కదా మనకు, మనీ వాల్యూ. అందుకని ఏం చేస్తారు, ఆ మనీ వాల్యూ తెలిసినప్పుడు ఏం చేస్తారు, సెక్యూరిటీ లాకర్లో పెడతారు మనీని జాగ్రత్తగా. అది చిన్నపిల్లవాడైతే పెడతాడా, తెలియని వాడు పెట్టాడు. అది విలువ తెలిసిన వాడు పెడతాడు. అదేవిధంగా మనం ఏమని చేస్తున్నాం ఇక్కడ, బ్రహ్మ సిద్ధ వస్తువుని, అమూల్యమైనటువంటిది, దోషం లేనటువంటి దాన్ని తెలుసుకోవడానికి వచ్చాం. అలా తెలుసుకోవడానికి ఇంద్రియాలు అవసరం కనుక అటువంటి అమూల్యమైనటువంటి బ్రహ్మను తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. చూసారా, ఆ ప్రాముఖ్యత తెలుసుకోవడం వల్లనే ఈ ప్రార్థన జరుగుతున్నది. ఇప్పుడు చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం చెవులు. చెవుల్లో కూడా ఏ బాధ ఉండకూడదు. చెవు పోటు అంటాడు చూసారా, చెవిపోటు. చెవిపోటు ఉంటే ఏమన్నా పనిచేస్తుందండి, ఇంకంతే అవుట్. చెవిపోటు ఉంటే అవుట్, కాంట్ డూ ఎనీథింగ్ అన్నారు. చెవిపోటు ఏమిటి, పళ్ళు పోటు కూడా. చెవి, పన్ను, కన్ను అన్ని కనెక్టెడ్ అనమాట. ఈఎన్టీ అంటారు. ఇప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తారంటే కళ్ళద్దాలు ఇస్తాడు, మిషన్ పెట్టుకో అంటాడు, సెట్ కట్టుకో అంటాడు.
మన శాస్త్రం ఏం చెప్తుంది, అవన్నీ పోయే లోపలే నువ్వు దేవుడికి పిటిషన్ పెట్టుకో, ఆయన చూసుకుంటాడు, ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ అన్నాడు. లేదా ఈఎన్టీ స్పెషలిస్ట్ గురించి మాట్లాడుతుంది శాస్త్రం. ఈ అబ్బాయి ఏమడుగుతున్నాడు, లోకల్ ఈఎన్టీ స్పెషలిస్ట్ నాకు వద్దు, ఆ పరమాత్ముడే బెస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ కనుక వాక్కు చక్షు శ్రోత్ర ఇంద్రియాలన్నీ బలంగా ఉండేటట్లుగా మమ అంగాని అథో బలం ఇంద్రియాణి, అంటే ఇవన్నీ ఇంద్రియాలన్నమాట. వాగింద్రియం, ప్రాణేంద్రియం, చక్షురింద్రియం, శ్రోత్ర ఇంద్రియం అంటే చెవులు. అథ బలం, వీటన్ని అంతేకాకుండా ఈ అంగాలన్నీ బలంగా ఉండాలి. ఇంద్రియాణి చ సర్వాణి ఇంద్రియాణి ఆప్యాయంతు, అందుకే ఈ పదంలో నుంచి వచ్చింది తెలుగు ఆప్యాయం అనేది. చూసారా, ఆప్యాయం. ఆప్యాయంతు అంటే నాకు ఇవ్వవలసినది, వీటి యొక్క ఆప్యాయం అంటే ఏంటి, ఆరోగ్యం అని. బలం ఆప్యాయంతు, బలాన్ని ఇవ్వవలసినది అని అర్థం. నా యొక్క ఇంద్రియాలకి ఆ బలం చేకూర్చవలసినది, వాటికి ఇవ్వవలసినది అని అర్థం. వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం అథో బలం ఇంద్రియాణి చ సర్వాణి ఆప్యాయంతు. సర్వాణి ఇంద్రియాణి అది ముఖ్యం. ఒకటి అడిగి ఇంకోటి అడగకపోతే మర్చిపోతే ఇంకంతే. అందుకని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమేమి అడగాలి ఇంపార్టెంట్ అన్నీ. మళ్ళీ ఒక్కసారే బిల్లు పాస్ అవుతుంది, 2 సార్లు బిల్లు పాస్ అయిపోతే మళ్ళీ ఫస్టే, సెకండ్ ఇట్ వోంట్ హ్యావ్ మచ్ ఎఫెక్ట్. అందుకని అడిగేటప్పుడే జాగ్రత్తగా అన్ని గుర్తుపెట్టుకొని అడగాలి. ఎక్కువసార్లు మనం మర్చిపోదాం, చెప్పాలనుకున్నా గుర్తుండవు. ఇంటి దగ్గర అనుకున్నాను స్వామిని, మీకు ఏదో చెబుదామని మర్చిపోయినానంటాం. అట్లాగే భగవంతుడి దగ్గర కూడా పిటిషన్ పెట్టుకునేటప్పుడు ఏమేమి అడగాలో మాకు 1కి 4 సార్లు ఆలోచించుకొని మరీ రాసుకొని వెళ్ళా. వీ కెన్ ఆస్క్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆత్మని తెలుసుకోవడానికి కనుక అడిగితే ఇంకా శీఘ్రంగా ఇస్తాడు పరమాత్ముడు, తొందరగా ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సిందే అది కదా. 20 ఏళ్ళ అబ్బాయి వచ్చి అమ్మ నాకు వివాహం చెయ్యి అంటే తల్లి ఆనందపడుతుంది. అమ్మ నాకు బెలూన్ కొనిపెట్టు అంటే ఆనందపడుతుందా? ఆనందపడుతుందా? అమ్మ నా నాన్న నాకు మంచి ఉద్యోగం చూసి పెట్టాను, ఆ వయసుకు తగ్గట్లు ఆ కోరికలు కోరితే తల్లిదండ్రి ఆనందిస్తారు. అంతేగాని బెలూన్ అడిగితే 25 ఏళ్లలో తల్లి బాధపడుతుంది. అదే వేదమాత కూడా కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత వీళ్ళకి మోక్షం కోసం వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారంటే వేదమాత కూడా ఆనందంతో అన్నీ సమకూరుస్తుంది. అందుకని ఎవరైతే ముముక్షులు వేదాంతానికి వస్తారో భగవంతుడు ఏం చెప్పాడు, అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు. అందుకని అందరు వేదాంతం చదివే స్టూడెంట్స్ అందరూ చూసి ఏంటి చాలా ఆనందంగా ఉన్నావు, ఈ రోజుల్లో ఫేస్ అంతా చాలా ప్రకాశంగా కనపడుతోంది, ఇంతకు ముందులాగా లేవే అంటే నా స్టూడెంట్స్ అందరూ చెప్తుంటారు కాబట్టి చెప్తున్నా. స్టూడెంట్స్ అందరూ స్వామిని అందరూ సంథింగ్ డిఫరెన్స్ దే ఆర్ సీయింగ్ ఇన్ మీ అన్నారు. చెప్తుంటారు స్టూడెంట్స్ వచ్చి ఒకడొకళ్ళు, ఎంతో మార్పు వచ్చిందిట స్వామిని నాలో అందరూ చెప్తున్నారు. ఏమిటి కారణం అంటే నేను చెప్పానప్పుడు వాళ్ళే స్టూడెంట్స్ చెప్తున్నారు, స్వామిని క్లాస్కి వెళ్తున్నాము, మేము వేదాంతం చదువుతున్నాము, అందువల్ల సంతోషం ఆనందం వచ్చింది, డిఫరెన్స్ తెలుస్తోందిట మనస్సులో, ఆరోగ్యంలో, ఆలోచనల్లో. ఎవరిస్తున్నారు అవన్నీ? పరమాత్ముడు. ఆయన చెప్పాడు కదా నేను ఇస్తాను అని. అంతకుముందు హెల్త్ సోసోగా ఉండేది, క్లాస్కి వచ్చిన తర్వాత హెల్త్ ఎక్కువైంది, ఎందుకంటే మోక్షం కావాలి కదా. ఇంతకుముందు వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఆలోచించి ఇంట్లో వాళ్ళని గురించి తలనొప్పి తెచ్చుకునేవాడు ఎప్పుడు. ఇప్పుడు ఎవరిని గురించి వద్దనుకున్నాడు, తన జీవనముక్తి కోసం పనిచేస్తున్నాడు, హాయిగా శాస్త్రం చదువుతున్నాడు. ఆరోగ్యం దానంతట అదే పెరుగుతుంది. అయితే వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్? హెల్త్. ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వస్తుంది. కాబట్టి ఏమండి డాక్టర్ గారి లాగా వైద్యం చేస్తున్నారా మీరేమన్నా అడగవాకండి, నేనేం వైద్యం చేయడం లేదు. శాస్త్రమే ఔషధంతో సమానం. లోకల్ ఔషధాల కంటే కూడా శాస్త్ర ఔషధం వర్త్ హ్యాస్ లాట్ ఆఫ్ వాల్యూ.
ఇంద్రియాణి చ సర్వం బ్రహ్మోపనిషదం. అంతా కూడా, సర్వం అంటే అంతా, బ్రహ్మ ఔపనిషదం. సర్వం అంటే ఈ సకల ప్రపంచము బ్రహ్మ ఔపనిషదం. ఔపనిషదం అంటే వేదాంత వేద్యమైనటువంటిది, వేదాంతం ద్వారా తెలుసుకునదగిన బ్రహ్మమే ఈ ప్రపంచమంతా అని. సర్వం బ్రహ్మోపనిషదం అంటే ఏమిటి? ఉపనిషత్తుల్లో వేదాంతంలో వేదాంతము అన్న ఉపనిషత్తు అన్న ఒకటే. వేదముల యొక్క అంతభాగము ఉపనిషత్తు అంటాం కాబట్టి ఉపనిషత్తు అన్న వేదాంతము అన్న ఒకటే కనుక ఈ వేదాంతం ఉపనిషత్తులో చెప్పబడింది ఏమిటి? సర్వం బ్రహ్మం అని చెప్పబడింది కాబట్టి సర్వం బ్రహ్మ ఔపనిషదం. ఉపనిషత్తుల్లో చెప్పబడిన బ్రహ్మమే సర్వం అని అర్థం. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి బ్రహ్మమే సర్వం, అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మస్వరూపంగా. ఏమండి, అంతటా బ్రహ్మమే స్వరూపం ఆత్మ. మళ్ళీ ఆత్మ అంటారు, బ్రహ్మం అంటారు, రెండు అంటారు, ఏమిటండి సందేహమా? బ్రహ్మం అంటే ఎక్కడో చూస్తాం, ఆత్మ అంటే మన ఆత్మే అంతటా వ్యాపించినప్పుడు ఏం చెప్పాను? ఏమనాలి? ఏమంటాం? అంతటా వ్యాపించినప్పుడు ఈ ఆత్మే బ్రహ్మం అంటాం, పరబ్రహ్మం అన్నాం కదా. కాబట్టి పరబ్రహ్మం అంతటా ఉన్నప్పుడు ఇదేమిటండి? ఈ శరీరంలో ఉన్నదెవరు? పరబ్రహ్మమే. అప్పుడు నేను అని ఏమై ఉండాలి? నేను కాదండి పరబ్రహ్మం, ఆయన మాత్రమే పరబ్రహ్మం అన్నా అనుకోండి, అంతా బ్రహ్మం అయినప్పుడు నేను అనేటువంటిది ఏమిటి? బ్రహ్మం. ఎంత ఈజీ చూడండి వేదాంతం తెలుసుకోవడం. అంతా దేవుడి మయం అన్నారండి, అంతా దేవుడు అన్నప్పుడు ఆ దేవుణ్ణి రిలీజియన్లో దేవుడు అన్నారు, వేదాంతంలో బ్రహ్మం అన్నారు. ఫిలాసఫీలో బ్రహ్మం అన్నదే, రిలీజియన్లో ఏమన్నారు? దేవుడు అన్నారు. పేర్లు మార్పు అంతే. అంతా దైవమయం దేవుడే అయినప్పుడు నేనెవరిని? దేవుణ్ణి అయి ఉండాలి. కానీ దేవుడిలాగా ప్రవర్తించడం లేదే అంటే ఏదో తగరారుంది అని అర్థం. అర్థమైందా ఇప్పుడు? దేవుడు అంటే ఎక్కడెక్కడో చూడవాకండి. అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, పోదాం పోదాం పండరీపురం అన్నట్లుగా పాడొద్దు. ఏదో చిన్నప్పుడు భక్తులై పాడారంటే అర్థం ఉంది. ఇప్పుడు కూడా 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే పాడతానంటే ఎలా? అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉంటే అంతా బ్రహ్మమయం, అంతా దేవమయం అయితే ఇది కూడా దేవుడే అయి ఉండాలి. ఆ స్టేట్మెంట్ అన్నా ఆపేసేయి, లేకపోతే నేను దేవుడినేనా చెప్పు. లేదండి అది చెప్తాను ఇది చెప్పనంటాడు. ఏం చెప్తాడు? అంతా దేవుడేనండి కానీ నేను మాత్రం కాదు. అర్థం లేనటువంటి స్టేట్మెంట్ చెప్తుంటారు, చెప్తూనే ఉన్నారు, నోటితో అర్థం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చెప్తున్నారు. ట్రయింగ్ టు నాట్ టు అండర్స్టాండ్, విత్ గ్రేట్ ఎఫర్ట్ నాట్ టు అండర్స్టాండ్. అంటే అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదనమాట వాళ్ళకి. వాళ్ళు చెప్పే స్టేట్మెంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఎప్పుడూ అర్థమైపోయేది. అవునండి, అంతా దేవుడైనప్పుడు హూ యామ్ ఐ? ఆలోచించి చూడండి. ఈ వార్త అన్నవాళ్ళు ఆ రెండో స్టేట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి వేరే అర్థాలు చెప్తారు. అంతా దేవుడేనయ్యా, కానీ మళ్ళీ ఆ కానీ ఏమిటి? కానీ అణా బేరం, సర్వం బ్రహ్మోపనిషదం. కానీ అంతా బ్రహ్మమైనప్పుడు నేను బ్రహ్మని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? ఏదో నా అండర్స్టాండింగ్లో ఏదో తప్పు ఉంది. ఆ తప్పుని కరెక్ట్ చేసుకోవడం కోసమే నేను ఉపనిషత్తు క్లాస్కి వస్తున్నాను. అర్థమైందా? మూఢ నమ్మకం కాదు ఇది. నమ్మకాలన్నీ చెరిగిపోతూ ఉంటాయి అలల్లాగా. జ్ఞానం అనేటువంటిది చెరగదు ఎప్పుడు కూడా, దాన్ని ఎవరు చెరపలేరు. 4 + 4 ఎంతండి? 8. వచ్చి మీ జ్ఞానాన్ని ఎవరైనా తీసేయగలరా? తీయగలరా? ఈ జన్మలో ఇంపాసిబుల్. అదేవిధంగా సర్వం బ్రహ్మోపనిషదం. మిగతా అర్థం అంతా వచ్చే క్లాసులో చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.